గీడేంద్ర పువ్వులు పిత్తురనుకుంటుర్రా? పువ్వులు కాదురా బయ్! ఆడ డ్రైనేజ్ ఉంది. డ్రైనేజా? డ్రైనేజ్ ఏడుందిరా అంటే అదే మ్యాజిక్కు. ఇగో ఇంతగానం డ్రైనేజ్ కనబడేటట్టు సాపేసినామంటే దీనికి నలుగురం కారణం. ఆ నలుగురం ఎవలో కాదు మేమే. గత 3 రోజుల నుంచి మెయిన్ రోడ్ పొంటున్న మోరి దగ్గర చెట్లు, బిట్లు ఏం లేకుండా సాపేస్తున్నాం. మళ్ళా మోరి కూడా సాపేత్తుర్రు. ఎందుకంటే మెయిన్ రోడ్డు ఇటు స్కూలుకి పోయే తొవ్వున్నది. మళ్ళా ఊరు గూడా లోపలికున్నది. మెయిన్ దోవ కాబట్టి సేత్తున్నాం. ఇగ సేత్తున ఊరని తీసిపెట్టి ఇగ మెయిన్ రోడ్ దగ్గర ఏం జేత్తుర్రు అంటుర్రు. ఓరి నీ యవ్వ కథ పాడుగాను. ఊర్లోకి రావాలంటేనే మెయిన్ తొవ్వ గదా ఇది. ఈ తొవ్వ సాపేయకపోతే ఇంకే తొవ్వ సాపేసుడు. ఇదే మెయిన్ డ్రైనేజాయె. చిన్న చిన్న డ్రైనేజీలన్నీ వచ్చి ఈడనే కలుస్తాయాయె. ఇగ గిట్ల చెట్లు, పుట్టలు ఏం తక్కువ పుట్టు పుట్టు ఈపంతా పలుగుతుంది. గడ్డి సాపేసి, సాపేసి, సాపేసి. ఈ గడ్డిలో విపరీతంగా చెత్త, సీసాలు, కోటర్లు, బీటర్లు గట్లుంది కథ. ఈ చిన్న కాలువలో గూడా గింత చెత్త పడేత్తార్రు. ఓరిని యవ్వ పాపం పాడుగాను. గింత చెత్త. దారుణం అంటే దారుణం ఉన్నది. ఇగ చిన్న కాలువలో చెత్తంతా ఒక దగ్గరికన్నాం. ఒక దగ్గరికని ఒక దానితోని తీసేసి అవతల పడేసినాం. ఆ క్లిప్ తీయలే. ఇగో గింత చిన్న కాలువ బకెట్ నీళ్ళేమో జారుతున్నాయి. ఈ చిన్న కాలువలో గిన్ని కాగితాలట. ఇగ గిట్లుంది సిట్యుయేషన్ ఇక్కడ. బాగా దారుణంగుంది. కానీ ఆయన కాడికి ఇచ్చేసేస్తాం గదా మనం.